ఆక్కుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన బీజేపీతో పొత్తు. ఓట్లు అడిగే వైకాపా వారికి కర్రు కాల్చి వాత పెట్టండి. 4000 పింఛన్ ఇంటి వద్దకే తెచ్చిస్తాం. కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు హామీ. పెన్షన్ అన్నటువంటిది ఇంటి దగ్గరికి తీసుకెళ్లడం అన్నటువంటిది ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు 4000 రూపాయలు కూడా పెంచుతాం, పెంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్తాం. మంచి ఫార్ములా. మిగతాది సహజం. రక్షణ లేదన్నటువంటిది కావచ్చు, లేకపోతే వాళ్ళని ఓడగొట్టండి అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్ అయితే 4000 రూపాయల పెన్షన్ అన్నటువంటి దాన్ని జనంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే శివశివ ఈ దారుణం కనవ. గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత. కాకినాడలో జరిగింది ఇది. సాక్షాత్తు శివాలయంలోని అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలుతో తన్నారు, దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలో ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రిని తీసుకుని అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు సి వెంకట సత్యసాయితోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడిపై ఆయనపై చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలుతో తండంతో ఆయన కింద పడ్డారు. వైకాపా నాయకుడు కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్ కుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపై కూడా కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాక మీ ఎంత చూస్తానంటూ వీరంగా సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరిపోయారు. ఈ ఘటనకి జిల్లా అర్చక సంఘం ప్రతినిధి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులినారాయణ మూర్తి, తనిఖీదారు ఫణీంద్ర కుమార్తో పాటు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పులినారాయణ మూర్తిని అది తమకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్కి వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు. అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫణీంద్ర కుమార్ ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు అర్చకులపై దాడి, విధులకు ఆటంకం కలిగించారు. నేరాలపై సెక్షన్ 332 కింద సిఐ సురేష్ బాబు కేసు నమోదు చేశారు. అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తర్జన పడ్డారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్న దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటకు రానికుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణరాజు రవికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన దిగుతామని బ్రాహ్మణ సంఘాల నాయకులు హెచ్చరించారు అన్నట్టు. ఖచ్చితంగా సీసీ ఫుటేజీలు కూడా బయటికి వెల్లడించాలి. ఏంటి ఓవర్ యాక్షన్ అన్నటువంటిది, ఎవడవాడు ఎంత పెద్దోడైనా సరే కఠినమైనటువంటి చర్య తీసుకుని తీరాలి. లేకపోతే ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి.